శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే కుజుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది, కేతువు గారి యొక్క సంచారం చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి మనం తెలియజెప్పుకుంటున్నామో,
ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే చతుర్గ్రహ కూటమి గురించి చెప్పుకోవాలి, అలాగే వారాంతంలో ఏర్పడిన పంచగ్రహ కూటమి గురించి కూడా చెప్పుకోవాలి. మిథున రాశికి ఇది కోణస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కొంచెం అనుకూల ఫలితాలే ఉంటాయి. కానీ శుక్రాచార్యుల వారు ఒక్కరే అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువగా చెప్పడానికి రాదు. ఎందుకంటే రవి రాహువులతో వారు కలిసి ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు మీకు అనేక విధాల సత్సంబంధాలని కలిగిస్తున్నారు, అలాగే వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలను ఇస్తున్నారు, ఆధ్యాత్మిక చింతనని పెంచుతున్నారు. సంతాన రీత్యా చాలా బాగుండేటట్టుగా ఉంది. రుణభారాలు కూడా కొంచెం తగ్గే విధంగా ధన ఆదాయం అనేది ఎక్కువైతుంది. పితృవర్గ రీత్యా బాగుంది. అయితే ఈ రవి రాహుల కలయిక కూడా ఈ నవమ స్థానంలోనే ఏర్పడి ఉంది కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. పితృవంశ దోషం ఉన్నవారు చేసుకోవాలి, లేనివారు చేసుకోవాలి. ఇక్కడ చెప్పదగ్గ సూచన అన్నమాట. గోచారంలో రవి రాహుల కలయిక కానీ దృష్టి కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఇది మనకు సంబంధించింది కాదులే అని ఎవరు వదిలేయవద్దు. మీకు సంబంధం ఉన్నా లేకపోయినా రవిరాహు స్తోత్రాలు పఠించడం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి నవమ స్థానంలోనే ఏర్పడింది పితృదోషము కాబట్టి ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు కూడా బాగానే ఉన్నాము అనుకుంటున్నారు. స్థిర చరాస్తుల వృద్ధి జరగడానికి ఇంకొంచెం కష్టపడవలసి వస్తుంది. కష్టపడే కొద్దీ మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఇక సంతానం బాగున్నారు, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, ధన ఆదాయం బాగుంది. అన్ని విధాలుగాను సంయమనం పొందండి. చెప్పినటువంటి పరిహారాలు అన్నీ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకోండి. వారాంతంలో మారినటువంటి కుజుని యొక్క సంచారము నవమ స్థానంలోకి, అలాగే లాభాలు ఎక్కువగా గడిస్తూ ఇప్పటి వరకు మంచి ఆదాయాన్ని ఇస్తూ ఉన్నటువంటి చంద్రుడు లాభస్థానం నుంచి ద్వితీయంలోకి వచ్చారు. అయితే ద్వితీయంలో అది స్వస్థానం అవడం చేత కుటుంబ జీవితంలో అనేక రకాలుగా మీకు ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. మరింత మానసికమైన ప్రశాంతతతో ఉండండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.